వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఓవైపు చైనా కవ్వింపు చర్యలు, మరోవైపు కశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడులు. ఇవి గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు. ఇలాంటి సమయంలో దేశ భద్రత దృష్ట్యా ప్రతిపక్షాలతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరించింది. భారత్ తీసుకుంటున్న చర్యలు, ఏం చేయాలనే అంశాలపై ప్రతిపక్ష నేతలు సలహాలు స్వీకరించింది. విపక్ష నేతలతో సమావేశం. సిక్కిం సెక్టార్లోని డోక్లాంలో భారత్ చైనా మధ్య తలెత్తిన ప్రతిష్టంభన. కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో విపక్ష నేతలతో శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, జేడీయూ నేత శరద్ యాదవ్, సిపిఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. డోక్లాం సరిహద్దు విషయంలో ఉద్రిక్తత. గత 3 వారాలుగా పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతలు, కశ్మీర్లో వరుస హింసాత్మక అల్లర్లు, భూటాన్తో మైత్రి వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. డోక్లాం సరిహద్దు విషయంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర మంత్రులు వివరించారు. పొరుగు దేశాలతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు తెలిపారు. సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అన్నిటినీ ప్రభుత్వం అఖిలపక్ష నేతలకు వివరించింది. ఈ సందర్భంగా పార్టీల నేతలు స్పందిస్తూ యుద్ధం పరిష్కారం కాదని ప్రభుత్వానికి సూచించారు. యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. అన్ని అంశాలను సామరస్యకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంపై కాంగ్రెస్ సంతృప్తి. 3 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, భారత్ చైనా మధ్య తలెత్తిన ప్రతిష్టంభనపై విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామమేనని కాంగ్రెస్ సంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తాము 3 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. జాతీయ భద్రత, సరిహద్దుల పరిరక్షణకు కేంద్రం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందన్నారు. దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని వైసీపీ, టీడీపీ నేతలు చెప్పారు. అయితే వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు ఈ అంశాలు లేవనెత్తే అవకాశాలు ఉన్నందున కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాలపై వివరణనిచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.